ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమ్మర్ స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా మనకి మంచిగా పులుసు కూరలే తినాలి అనిపిస్తూ ఉంటుంది కదా. అందుకే ఇవాళ మీకోసం పాతకాలం వంట తీసుకొచ్చేసాను. అదే మునక్కాయ కారం పులుసు కూర అనమాట. చాలా బాగుంటుంది. సో ముందుగా మునక్కాయని మంచిగా పొట్టు తీసేసుకొని వాటర్లో మంచి వాష్ చేసుకోవాలండి. తర్వాత ఒక్క ప్యాన్లో కొంచెం ఆయిల్, ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసి ఇందులో మునక్కాయలన్నీ వేపేసుకొని పక్కన పెట్టేసుకుందాం అనమాట. ఒక 5 మినిట్స్ కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. లేకపోతే బాగా వేగిపోయాయి అనుకోండి, కట్టెల్లాగానే అయిపోతాయి లిటరలీ. సో ఇవి వేగిపోయాయి, మనం ఇంకా పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ సేమ్ ఆయిల్లో మంచి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, అండ్ ఎందుకంటే నేను 3 మునక్కాయలు తీసుకున్నాను, దానికి కొలతలు చెప్తున్నాను. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు చూపిస్తున్నాను కదా, అట్లానే. అండ్ ఒక మంచి పండిన టమాటో. ఇది మంచిగా టమాటో మగ్గిపోయింది అనుకున్నాక ఒక పెద్ద స్పూన్ నువ్వులు వేసుకుందామండి. ఇవన్నిటిని మంచి గోలిచ్చేసుకొని దీన్ని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇదే మనకి ఆ గ్రేవీ లాగా వస్తుంది. బాగుంటుందండి కర్రీ, సూపర్ అనిపిస్తుంది. ఎంతమందికైనా కూడా కడుపు నిండా అన్నం పెట్టచ్చు అనమాట. నెక్స్ట్ అది గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక సేమ్ ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం. కొంచెం తక్కువ ఆయిలే పడుతుంది ఈ కర్రీకి, ఎందుకంటే నువ్వులు వేస్తున్నాం కదా. ఇందులో మంచిగా ఆవాలు, మెంతులు, పులుసు కూర కనుక మెంతులు కంపల్సరీ, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా కంపల్సరీ. నెక్స్ట్ పసుపు కూడా యాడ్ చేసేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న పెట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసేద్దాము. ఇది కొంచెం కుక్ అయింది అనక, ఎందుకంటే ఆల్రెడీ ఇది కుక్డే కనుక తొందరగా కుక్ అయిపోతుంది. మంచి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దాని రసం తీసుకొని ఇందులో యాడ్ చేసుకుందాము. ఇందులో పసుపు, ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాండి. నెక్స్ట్ ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న మునక్కాయలని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఆయిల్ తేలేంత వరకు, మునక్కాయలు సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే మనకి మునక్కాయ పులుసు కారం కర్రీ రెడీ.